కన్యవారికి గనక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ మీ యొక్క రాశి నుంచి లేదా మీ లగ్నం నుంచి ఏకాదశంలో గురువు 2 జూన్ 2 నుంచి వస్తూ దానికి శుక్రుడు వచ్చి చేరుతున్నాడు 9 జూన్ నుంచి. అంటే 2 శుభగ్రహాలు ఏకాదశంలో కలిగేటప్పుడు మీకు కలిగే ఫలితాలు, దేశకాల పరిస్థితుల్లో ఎటువంటి మార్పులు వస్తాయి, ఏ దేవతారాధన చేసుకోవాలి, మరియు దీంతో పాటు మీకు సప్తమంలో శని ఉన్నాడు, 6వ భావంలో రాహువు, అష్టమంలో కుజుడు, ఈ 12లో కేతువు. వీటి మూలంగా కలిగేటువంటి ఫలితాలు మరియు ఎటువంటి విషయాలు జాగ్రత్త తీసుకోవాలనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ ఈ శని ఎప్పుడైతే సప్తమంలో ఉంటూ ఏకాదశంలోకి వచ్చినటువంటి గురు శుక్రుడు శని మీద వీక్షణ చేస్తున్నందుకు ఎప్పటి నుంచో ఒక వ్యాపారం ముందుకు సాగే విషయంలోని లేదా ఒక వ్యాపార విషయంలో ఒక వ్యాపార భాగస్వామితో ఉండేటువంటి కొన్ని డిస్ప్యూట్స్ అనుకోండి, లేకపోతే వాళ్ళ నుంచి వచ్చే స్ట్రెస్ అనుకోండి, లేదా ఒక వివాహం కోసం చేసే ప్రయత్నం ఫలించడము అనేటువంటిది జరుగుతుంది. ఇక్కడ సప్తమం మీద ఉండేటువంటి శని మీద ఎప్పుడైతే గురువు దృష్టి పడుతుందో మీకు వివాహము, వ్యాపారము, సామాజిక సంబంధించిన విషయంలో అనుకూలత ఏర్పడుతుంది. మరియు మీరు చేసేటువంటి వ్యాపారాల్లో కాస్త లాభాలు చూస్తారు. ఇంతకాలం నుంచి లాభంలో అసలు ఒక గ్రహం కూడా లేదు, ఇప్పుడు గురువు వస్తూ శుక్రుడు కూడా వస్తున్నాడు. ఇది ముఖ్యంగా మీకు మంచి ఫలితాలు ఇస్తుంది. అలాగే ఇక్కడ 12వ స్థానంలో కేతువు ఉన్నాడు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయంలో ఆది మంగళవారాలు కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే 6వ భావంలో ఎప్పుడైతే రాహు ఉన్నాడో, ఈ రాహువు 6వ స్థానంలో ఉన్నందుకు 6వ స్థానాధిపతి 6వ భావంలో ఉండేటువంటి గ్రహము 6లో ఉండేటువంటి రాహు వల్ల ఇది కొంత శత్రువుపై జయాన్ని వీటిని ఇస్తుంది. కాకపోతే ఇక్కడ 6లో ఉండే రాహు మంచివాడే, కానీ అష్టమంలో ఉండే కుజుడు అగ్నితత్వ రాశుల్లో ఉన్నాడు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు వాహనం మీద వెళ్ళేటప్పుడు, ఏదైనా మిషనరీ దగ్గర వర్క్ చేసేటప్పుడు, మరియు అదేవిధంగా ఏదైనా అగ్ని సంబంధించినటువంటి వాటి దగ్గర మీరు ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండండి. కుజుడు అష్టమంలో ఉన్నందుకు కొంచెం ప్రదేశం మార్పు కూడా ఇస్తాడు. కాకపోతే గురు శుక్రుల యొక్క ప్రభావం మాత్రం మీకు గృహయోగాన్ని, అంటే గురువు 2వ తేదీ జూన్ లోపల గృహయోగాన్ని ఇస్తాడు. జూన్ తర్వాత ఏంటంటే కొంచెం వివాహ యోగాన్ని ఇస్తూ ఒకవైపు సంతాన యోగాన్ని కూడా కలిగింపజేస్తాడు. గతంలో ఏర్పడినటువంటి కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ అనుకోండి, స్ట్రెస్లు అనుకోండి, అవన్నీ కూడా తగ్గడం జరుగుతాయి. అయితే మీరు నిత్యము చేయవలసింది మాత్రం వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయండి. ఇక్కడ ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవడానికి కూడా సప్తమంలో ఉండేటువంటి శని మీద గురు శుక్రుల యొక్క సంబంధం కలిగినందుకు అది కూడా మీకు ఫలిస్తుంది. మరి ఈ 2 గ్రహాల వల్ల దేశకాల పరిస్థితుల్లో ఎటువంటి ఫలితాలు వస్తాయి చూసుకున్నట్లయితే, మనం గతంలో ఎప్పటి నుంచో చెప్తూ వస్తున్నాం, ఈ కుజుడు అగ్నితత్వ రాశుల్లో ఉన్నాడు, శని మీనరాశిలో కూర్చున్నాడు, కర్కాటక రాశిలోకి వచ్చేటువంటి గురువు, ఇందులో గుడ్ ఉంది, బ్యాడ్ ఉంది, చెప్తాను. వాట్ ఈజ్ గుడ్ అండ్ వాట్ ఈజ్ జాగ్రత్త అని చెప్పి చూసుకుంటే, ఇక్కడ జాగ్రత్త అనేటువంటిది నీటి ద్వారా వచ్చే సమస్యలు, వాహనాల ద్వారా వచ్చే సమస్యలు. ఎందుకు అంటే ఈ గురువు ఎప్పుడైతే మనకి కర్కాటక రాశిలో శని రాహు ఎనర్జీస్తో ఉన్నాడో, ఇది వాహన ప్రమాదాలని, నీటికి ద్వారా వచ్చేటువంటి విపత్తులని, యుద్ధ సంబంధించిన అంతా సమసిపోయే కదా, ముగిసిపోయే అనుకున్నది మళ్ళీ పెరగడం. ఎందుకంటే మే 11 నుంచి ఎప్పుడైతే మనకి కుజుడు మేషరాశిలోకి వస్తున్నాడు, మే 11 నుంచి మీరు కనుక గమనించినట్లయితే ఇంకా ఏ యుద్ధము లేదనుకునేది మళ్ళీ మే 11 నుంచి మళ్ళీ పెరుగుతూనే ఉంటాయి కామన్గా. అటువంటి ఫలితాలు వస్తూ ఉంటాయి. మరి మంచి ఏమిటి అంటే కొన్ని ప్రదేశాల్లో మనం చూడండి, రియల్ ఎస్టేట్ ఆగిపోయింది, ఏంటోనండి ఇక్కడ పెరిగేటట్లేదు అనుకునే ప్రదేశాల్లో మళ్ళీ రియల్ ఎస్టేట్ పుంజుకుంటుంది. ఎందుకు? కారణం ఏమిటి అంటే గురువు ఎక్కడైతే ఉన్నాడో న్యాచురల్ 4th హౌస్, ఆ సహజ చతుర్థ స్థానంలో ఉండేటువంటి గురువుకి శుక్రుడి యొక్క సంబంధం వస్తూ న్యాచురల్గా మనకి ఎవరికైనా సరే రియల్ ఎస్టేట్ బాగా పుంజుకోవడము అనేటువంటిది ఎవరి జన్మజాత చక్రంలో అయినా, వృశ్చికంలో కనుక కుజుడు ఉన్నాడు అనుకోండి, అప్పుడు వాళ్ళకి రియల్ ఎస్టేట్ పుంజుకుంటుంది. అలాగే వృశ్చిక రాశిని ఏదైనా శుభగ్రహం చూసినా సరే పుంజుకుంటుంది. అయితే ఇక్కడ ఎప్పుడు కూడా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు చాలామంది చూడండి, చాలామంది ఇబ్బంది పడుతున్నటువంటిది ఏమిటి, వాళ్ళ యొక్క
జాతక చక్రం రీత్యా వాళ్ళకి అప్పులు అవ్వడమనో, రోగమనో, రుణమనో, శత్రుత్వాలనో ఏర్పడుతుంది. ముఖ్యంగా అప్పులు. అప్పుడు మీరు చేయవలసింది ఏంటంటే మీ లగ్నం నుంచి, అంటే మీ యొక్క జాతక చక్రంలో మీది మేషం నుంచి మీనం వరకు ఏ లగ్నం అయిందో చూసుకొని మీ లగ్నం నుంచి ఆరో అధిపతి ఎవరో తెలుసుకోగలగాలి. ఇప్పుడు మేషానికి కన్యారాశి అవుద్ది ఆరో స్థానం. మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య. ఆరో భావంలో ఏ గ్రహం ఉందో ఆ గ్రహానికి సంబంధించిన దానం ఇవ్వండి. మేషానికి అయితే కన్య అవుతుంది, వృషభానికి అయితే తుల అవుతుంది, మిథునానికి అయితే వృశ్చికం అవుతుంది. అంటే మేషానికేమో మీరు పెసలు దానంగా ఇవ్వండి, వృషభానికేమో శుక్రుడికి సంబంధించినవి అంటే బొబ్బర్లు దానంగా ఇవ్వండి, లేకపోతే శనగలు ఇచ్చినా పర్లేదు, లాభాధిపతి కూడా పనిచేస్తాడు అక్కడ. మిథునానికి చాలా క్లియర్గా మీకు ఇక్కడ కందులు దానంగా ఇవ్వండి. మరియు అదేవిధంగా కర్కాటకానికి మీరు బొబ్బర్లు ఇవ్వచ్చు లేదా శనగలు ఇవ్వచ్చు. బొబ్బర్లు ఇంకా బాగా పనిచేస్తాయి, అంటే 6th లాడ్ కంటే 11th లాడ్ పనిచేస్తాయి. ఇక్కడ ఏంటంటే మన పూర్వజన్మలో ఉండేటువంటి కర్మ వల్లనే మనం అప్పులు పాలవడము, అనుకున్నది సాధించలేకపోవడము, ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది. ఈ రకంగా ప్రతి లగ్నానికి వాళ్ళ యొక్క పంచమాధిపతికి సంబంధించిన ధ్యానము, మంత్రము చేయడము, 6వ అధిపతికి సంబంధించిన దానం ఇవ్వడం చేయాలి. అప్పుడు బ్యాలెన్స్ అవుతుందన్నమాట. ఆ రకంగా సింహం వారు అనుకోండి, వాళ్ళు ఎక్కువగా పెసలు దానంగా ఇవ్వడం, శనగలు నువ్వులు దానంగా ఇవ్వడం, పెసలు నువ్వులు దానంగా ఇవ్వడం, మరియు అదేవిధంగా ఈ యొక్క కన్యారాశి వారైతే బియ్యము దానంగా ఇవ్వడం, నువ్వులు దానంగా ఇవ్వడము, మరియు అదేవిధంగా తులారాశి వారైతే శనగలు మరియు గోధుమలు, వృశ్చికం వారైతేనేమో కందులు, పెసలు, ధనస్సు వారైతేనేమో బొబ్బర్లు ముఖ్యంగా దానంగా ఇవ్వాలి. మరియు మకర రాశి వారు చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు కందులు, పెసలు దానం ఇవ్వచ్చు. కుంభరాశి వారు బియ్యము అండ్ శనగలు దానం ఇవ్వండి. మరియు మీన రాశి వారు గోధుమలు అండ్ నువ్వులు దానం ఇవ్వండి. వీటి వల్ల ఏమవుతుందంటే పూర్వజన్మ కర్మ తగ్గుతుంది. మనము ఏ పని చేయాలన్నా మన పూర్వజన్మ కర్మ అనేటువంటిది అడ్డుపడుతూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, అది ఎక్కువగా ఉంటాయి, పాపకర్మ ఎక్కువగా ఉంటాయి. పుణ్యకర్మ ఉందనుకోండి, అదే మీకు తోడ్పడుతూ ఉంటుంది. కాబట్టి ఈ దేశకాల పరిస్థితుల్లో వచ్చే కాలంలో కాస్త ఈ రోగాల బారిన పడేటువంటి కాంబినేషన్స్ నడుస్తున్నాయి. కాబట్టి గురువు కర్కాటక రాశిలో ఉండడం అనేటువంటిది, అయితే దీనివల్ల బంగారం కూడా విపరీతంగా పెరగడం, ఫ్లక్చువేషన్స్ అవ్వడం ఇవన్నీ కూడా ఉంటాయి, ఉండవని కాదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే కొంచెం మీరు నీరు తాగేటప్పుడు కాచి చల్లార్చిన నీరు తాగడము, మరియు మీ జన్మజాతకంలో ఇప్పుడు మనం చెప్పుకుంటూ ఉన్నాం ఈ గ్రహం మారడం వల్ల ఇటువంటి రిజల్ట్స్ వస్తాయి, ఈ గ్రహం మారడం వల్ల, ఏ గ్రహం అయితే మారుతుందో గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా మీ జన్మజాతకంలో మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే గోచారంలో ఏ గ్రహం మారితే ఆ గ్రహానికి సంబంధించిన దానం ఇవ్వండి. ఏమంటే మేము ఉన్న ప్రదేశంలో దానం తీసుకునే వాళ్ళు లేరు, గోవుకి తినిపించండి పర్లేదు. అలా కాకుండా దానము తీసుకోవడానికి లేరు, గోవు తినిపించుకోవడానికి మాకు గోశాల లేదు, ఎక్కడ గోవులు కూడా ఉండవు, మేము ఉండేటువంటిది ఏదో సౌదీ కంట్రీస్లో ఉంటున్నాం అనుకున్నప్పుడు మీరు చక్కగా కూర్చొని ఆ గ్రహ అధిష్టాన దేవతను ధ్యానం చేయండి. అంటే ఇప్పుడు రవి మారాడు సూర్య భగవానుని, చంద్రుడు మారాడు రాజరాజేశ్వరీ దేవి అయి నమః అని, కుజుడు మారాడు ఓం స్కందాయ నమః, బుధుడు మారాడు ఓం విష్ణవే నమః, గురువు మారాడు ఉదాహరణకి, అప్పుడు ఓం దత్తాత్రేయాయ నమః, శుక్రుడు ఓం శ్రీమాత్రే నమః, శని నమఃశివాయ లేదా ఓం ఆంజనేయ స్వామి నమః, రాహువు మారాడు అనుకోండి, రాహుకేతు ఇప్పట్లో మారట్లేదు, మనకు నవంబర్లో మారుతాడు, అప్పుడు ఓం దుర్గాయ నమః, ఓం గణాధిపతయ నమః. దీనివల్ల ఏమవుతుందంటే గ్రహ మార్పు వల్ల మీకు కలిగేటువంటి చెడు జరగకుండా మంచి జరుగుతుంది. శ్రీమాత్రే నమః.